मूर्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। సన్షైన్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు లౌక్య, ఇక్కడే కెనడాలో పుట్టి పెరిగిన అమ్మాయి ఉంది. ఉగాది గురించి కొన్ని ప్రశ్నలతో వచ్చింది. చెప్పమ్మా. మా అమ్మ ఉగాది తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్స్ అంటది, కానీ మా ఫ్రెండ్స్ జనవరి 1st న్యూ ఇయర్ అంటారు. ఏది కరెక్ట్? అంటే రెండు కూడా కొత్త సంవత్సరాలే. మనము ఇప్పుడు ఉగాదిని కొత్త సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటున్నాము అని మాట్లాడుతున్నాం. మనము ఈ ఉగాది సమయంలో బయట చూసామంటే ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్, అంటే బడ్స్ అండ్ బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే వసంతకాలం అంటాం తెలుగులో. దాంతో మొదలై ఆకులు రాలే కాలం అంటాం, అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్, రైట్? లైక్ యూ విల్ సీ ఫాల్. సో దట్ సైకిల్ రియల్లీ రిప్రజెంట్స్ the Srushti Sthiti Laya in life, and that's why we see this seasonal change is also representing mana jeevanamlo jarige మార్పులు కూడా ప్రకృతిలో కనపడతాయి. కాబట్టి మనం ఈ ఉగాది సమయాన్ని సంవత్సర ఆదిగా, ఉగం అన్న పదం, యుగం అన్న పదం రెండు పదాలు ఉన్నాయి. ఉగం అంటే జంట అని అర్థం. మన సంవత్సరంలో ఉత్తరాయణ దక్షిణాయన అని, ఉత్తరాయణం అంటే సన్, అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి మూవ్స్, దక్షిణాయనం అంటే దక్షిణం వైపు. ఆ రెండు ఉంటాయి కాబట్టి ఆ జంటను ఉగం అంటారు. అది ఉగాది. యుగాది అంటే మనం ఉన్న ప్రస్తుత యుగానికి, మనం ఉంటున్న కల్పం, శ్వేతవరాహ కల్ప ఆరంభానికి కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఆరంభం కాబట్టి దీనిని యుగాది అని కూడా అంటారు. అంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఏదైనా ఉందా అంటే వరాహమిచురుని వచనమే మనం తీసుకొని దీన్ని యుగాదిగా ప్రామాణికంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మనం చైత్రమాసే అని చెప్పి, ఈ మాసము represents starting of the year and also కలియుగం, శ్వేతవరాహ కల్పం మొదలైనది కాబట్టి we celebrate New Year during this time. And we also say that in Vishnu Sahasranamam, which you know, Yugadikrit Yugavarto, these are the two names. You are nodding, so you can connect. So the Paramatma who started this Yuga cycle and who is also helping, అంటే ఈ యుగాన్ని ప్రారంభించి నడిపే పరమాత్మ భగవాన్ని కూడా మనం యుగాదికు యుగావర్తో అన్న పేర్లతో, భారతీయ భావన సర్వ ప్రపంచం కాలంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కాలానికి చాలా ముఖ్యత్వం ఉంది. మన ధర్మశాస్త్రంలో కూడా మనకు కాల ప్రమాణం అనేది ముఖ్యం. ఈ కాలం మనం నవరాత్రులుగా కూడా జరుపుకుంటాము. ఇది పార్వతీదేవి శ్రీరామచంద్రుల జననం కూడా ఈ సమయంలో ఉంది కాబట్టి దీనికి చాలా వైశిష్ట్యాన్ని మన శాస్త్రాలు చెప్పడము, ఈ కాలంలో చేసిన సాధన విశేషమైన ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది అని తెలుసుకొని మనము వీలైనంత సాధన చేయడానికి, ప్రారంభించడానికి కూడా ఈ యుగాది పర్వదినము, ఈ యుగాది కాలం చాలా అనువుగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ గ్రేట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ సంథింగ్, అంటే సీడ్ ఎ థాట్, పర్స్యూ సంథింగ్, ఏదైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయడానికి కానీ, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి అన్నా, అకాడమికల్లీ ఆర్ స్పిరిచువల్లీ, this is a great time. Thank you for clarifying my question. Now I understand why my friends say January 1st and why
in Telugu people also celebrate Ugadi. Thank you. నమస్కారం, నా పేరు ఇషా. మేము గత 4 సంవత్సరాల నుంచి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నాం. మా గురువు గారు పేరు శ్రీమతి భువనేశ్వరి గారు. మహాగణపతి మనసా స్మరామి, 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 మహాగణపతి మనసా స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత, వశిష్ఠ వామదేవాది వందిత, మహాగణపతి మనసా స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషికవాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషికవాహన మోదక ప్రియం. పప్ప మగ మరి సరి సని సప మగమ పాదని సరి గమ మరి సరి సని పమ సాని పమ గమని పమరి గమరి నిస రే సని పమ గమరి సరి గమ గణపతి మనసా స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత, వశిష్ఠ వామదేవాది వందిత, మహాగణపతి మనసా స్మరామి. ఇప్పుడు ఉగాది ఈ రోజున పంచాంగం శ్రవణం చేస్తాము. పంచాంగం ఆదాయం, వ్యయం, మంచి చెడ్డ, రాజపూజ్యం, అవమానం అని 2 ఉంటాయి మన దాంట్లోని. మన పండగ అందరూ మంచిగా డ్రెస్ వేసుకొని మంచి బట్టలు కట్టుకొని మన భోజనం చేసినప్పుడు కొంచెం మంచి లేకుండా, అంటే మిగతా వాళ్ళ మతాలంతా వాళ్ళు మంచి చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి. మన దాంట్లో ఎందుకు పంచాంగం గురించి మంచిది కూడా చెప్తారు, మళ్ళీ ఏంటి మంచిగా అవ్వదు అని కూడా చెప్తారు. ఏమైనా దాని గురించి మీరేం చెప్తారు? అంటే చాలా మంచి ప్రశ్న ఇది. మనం బాగా ఆలోచించాలి. సనాతన ధర్మం మన జీవితాన్ని యథాతథంగా చూపించే ఒక అద్దం. ఉన్న వాటిని మసిపూసి అలా చేసే తత్వం లేదు. ఎందుకంటే మనము జీవితం అంటే మిశ్రమం, అన్నీ కలిసినదే. ఏది ఎక్కువ, మనం ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకుంటున్నాము ఇంతకుముందు, సమపాళ్లలో కలిపినప్పుడే అది జీవితానికి. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం. ఆదాయం మాత్రమే వ్యయం చేయకుండా ఉంటే అటువంటి ఆదాయానికి అర్థం లేదు. వ్యయం ఇలా ఉంది అని తెలిస్తే ఎంత జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు 6 నెలలు వర్షాభావం ఉంటుంది అంటే వర్షాన్ని, నీటిని బాగా మనము వాటర్ హార్వెస్టింగ్ అంటున్నాం, అదే కదా, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీకు వ్యయం ఎక్కువగా ఉందిరా బాబు అంటే నువ్వు చేసే ప్రతి వ్యయాన్ని ఒక్కొక్క పైసా కూడా జాగ్రత్తగా. నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే బయట ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మంచి దారి ఉంది,
ఎక్కడ వర్షము ఎక్కడ ఎండలు ఉన్నాయి ఇవి తెలుసుకోవడము. ఎండ ఎక్కువగా ఉంది అంటే నువ్వు నీళ్లు తీసుకొని వెళ్ళు అన్న జ్ఞానం ఉండాలి. సో కాబట్టి మనం ఏమంటే మనం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మనం ఏమి అంటే మరి ట్రాన్స్పరెంట్ గా ఆనెస్ట్ గా అంటే మన జీవితంలో ఎలా ఉంటారో అన్నీ మంచిదే అవ్వదు కదా, ఎక్కువ తక్కువలు ఉంటాయని చెప్పడం దాని గురించి రెస్పెక్ట్ కూడా ఉంది. అంటే మంచి చెడు అనేది మనం చూసే కోణం కూడా. ఆదాయం వ్యయం అంటే నువ్వు వ్యయం చేస్తున్నావు అంటే నువ్వు మంచి పనికి వ్యయం చేసే అవకాశం వస్తుంది కదా. నాకు వ్యయం ఎక్కువగా ఉంది కానీ నేను ఈ వ్యయాన్ని మంచి కార్యాలకు చేస్తున్నాను అంటే సంతృప్తి వస్తుంది. డబ్బు సంపాదించడం మాత్రమే మనిషికి సంతృప్తినివ్వదు, సత్కార్యాలకు వినియోగించినప్పుడు సంతృప్తి ఇస్తుంది. సో వాడు సత్కార్యానికి వినియోగిస్తున్నాడు వాడు అంటున్నాను కాబట్టి ఆమెతో ప్రమేయం లేదని కాదు. ధర్మశాస్త్రం ఏముంటుంది, నువ్వు బాబు ఒక పైసా దానం ఇవ్వాలన్నా కూడా మీ ఇద్దరికి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని భార్యాభర్తలుగా మీరు తీసుకునే నిర్ణయం కాబట్టి దీంట్లో వాడు అన్నా ఆమె అన్నా కూడా ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం. ఈ నిర్ణయం సంతృప్తినిస్తుంది. నేను ఈ సంవత్సరం ఎక్కువ వ్యయం ఉంది అంటే నాకు దానికి తగినంత ఆదాయం ఇచ్చే శక్తిని అనుగ్రహాన్ని ఇవ్వు స్వామి అని దేవుణ్ణి కోరుకోవడం. రాజపూజ్యం ఎక్కువగా ఉంది అంటే దానివల్ల పొంగిపోకుండా నాకు అనుకువగా ఉండేటట్టు నాకు మంచి బుద్ధినివ్వు. అవమానం ఉందంటే దానికి తట్టుకునే శక్తినివ్వు అని చెప్పి భగవద్గీత ఉంటుంది. ఎందుకంటే ఈ వచ్చినప్పుడు ఈ గాలిలో ఎంటుటాకులాగా అటు ఇటు పోకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అదే, దానిదే సారాంశం. బాబు నువ్వు ఏదైనా మంచి జరిగితే పొంగిపోవద్దు, అందుకని చెప్పి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కుంగకుండా ఉండడం స్థితప్రజ్ఞత. మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాట్ డూ యూ వాంట్ టు బి వెన్ యూ గ్రో అప్ అంటే అది ఇది అంటున్నాం. బాబు నువ్వు వెన్ యూ గ్రో అప్ స్థితప్రజ్ఞుడిగా ఉండు. ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉగాది పాట పాడుతున్నాం. అవని పైన నవ ఉగాది అడుగు పెట్టు శుభవేళ, అవని పైన నవ ఉగాది అడుగు పెట్టు శుభవేళ, నలువైపుల నాటించెను నవ్వుల ఆనందహేళ, అవని పైన నవ ఉగాది అడుగు పెట్టు శుభవేళ, నలువైపుల నాటించెను నవ్వుల ఆనందహేళ, అవని పైన నవ ఉగాది. ఆమని పద సౌవడిలో ఆశలెన్నో రవలించగా, కోయిలమ్మ గొంతుకలు కొత్త పాట వినిపించగా, ఆమని పద సౌవడిలో ఆశలెన్నో రవలించగా, కోయిలమ్మ గొంతుకలు కొత్త పాట వినిపించగా, చిగురాకుల బోయిలలో నవజగతిని మురిపించగా, వెదలు మాపి బ్రతుకులలో వెన్నెలనే కురిపించగా, అవని పైన నవ ఉగాది అడుగు పెట్టు శుభవేళ, నలువైపుల నాటించెను నవ్వుల ఆనందహేళ, అవని పైన నవ ఉగాది. ఉగాది పచ్చడి అంటే ఏంటి? ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులను కలిపి తయారు చేస్తారు. ఈ 6 రకాల రుచులను కూడా మన జీవితం కూడా రిలేటెడ్ చేసుకుంటాం. ఇప్పుడు
లైక్ జీవితంలో సుఖం దుఃఖం అన్ని బాధలు ఉంటాయి కదా, అలానే ఉగాదిలో కూడా 6 రుచులు. 6 రుచులు కూడా ఒక్కొక్క ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. మేమండి యాక్చువల్గా 6 రుచులు అనుకున్నాం కదండి. తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం, చేదు కలిపి చేస్తామండి. యాక్చువల్గా తీపి కోసం మా సైడ్ మేము బెల్లం వాడతామండి. కొంతమంది అరటిపండు అవి కూడా కలుపుతూ ఉంటారు. అలా రుచులు ఒకటే, ఆ రుచి ఏ పదార్థం నుంచి వస్తే డిఫరెంట్ పదార్థాలు, కానీ 6 రుచులు ఒకటే అండి. 6 రుచులు కలిపి చేస్తారు అన్నమాట. 6 రుచుల్లో కూడా ఇవి యాక్చువల్గా ఉగాది రోజునే కాకుండా ప్రతిరోజు తిన్నా కూడా చాలా మంచిది. కానీ మనము ఉగాది రోజు ఎక్కువ అంటే మామూలుగా మన రోజు భోజనంలో 6 రుచులు 6 రుచులు ఉండి భోజనం చేస్తేనే మన ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ మనం రోజు తినకపోయినా సరే అట్లీస్ట్ ఉగాది రోజైనా తినడం ప్రాముఖ్యత చెప్పినట్టున్నారు కదా, ఆరోగ్యానికి కూడా అది మంచిది. దీన్ని యాక్చువల్గా ఆయుర్వేద పరంగా కూడా తీసుకుంటే మన బాడీలో వాతం, కఫం, పిత్తం అనే దోషాలు ఉంటాయి కదండి. ఈ 6 రుచులు కలిపి తీసుకోవటం వల్ల వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని చెప్పి ఉగాది పచ్చడి అట్లా కలిపి చేసుకున్నాం. Do you like ఉగాది పచ్చడి? నీకు ఇష్టమా ఉగాది పచ్చడి? నీకు ఏ రుచి ఇష్టం? మంచి అంటే when you eat first, what does the taste you get? The first one. Not at the sweet Sweet అనిపిస్తుందా? So okay. So but you feel all the six tastes? Yeah. So I think దాంట్లో నీమ్ వేస్తారు కదా, అదే నీమ్ అంటే పువ్వు వేస్తారు. That it gives the bitterness for that. But actually it's good for health. It actually cleans everything in your stomach. And or any kind of germs or anything, it removes it, right? So though we don't eat every day, మనం రోజు తినకపోయినా at least yearly once or సంవత్సరానికి ఒకసారి తింటే అది మంచిదని ఒక పచ్చడిలా చేశారు. So it's like a system, they made it like a process, so at least yearly once we end up eating it, right? What makes Ugadi special and మనము ఎట్లా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇంతకు ముందే మనం ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, వాట్ మేక్స్ ఉగాది స్పెషల్. మనం మొదట ఉగాది పండుగ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉగాది రిప్రజెంట్స్ ద సీజనల్ చేంజ్ అని కూడా చెప్పాం. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ లైఫ్, మన జీవితంలో జరిగే సృష్టి స్థితి లయలు, వీటిని ఉగాది బాగా మనకు పరిచయం చేస్తుంది. అలాగే మనకు ఋతువులు అని ఉన్నాయి. ఆ ఋతువులు 2 నెలలు. ఈ నెల వసంత ఋతువుకు మొదటి నెల. దీనిని మధుమాసం అని కూడా మనం అంటాము. నక్షత్ర రీత్యా ఇది చైత్ర మాసం, చిత్రా నక్షత్రంతో వస్తుంది కాబట్టి మనలోనే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఆంధ్రదేశంలో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది పాడ్యమి రోజు జరుపుకుంటే నక్షత్రారంభం రోజు తమిళనాట జరుపుకుంటారు. సో ఇవి రెండిటికి కూడా భావన ఒకటే. చైత్రమాసం సృష్టి ఆరంభానికి మొదలైన నక్షత్రంగా చెప్తారు. సో సృష్టి ప్రారంభానికి ఈ మాసానికి ఈ పండగకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఎలా జరుపుకుంటాము అంటే తెలుగునాట ముఖ్యంగా మనకు పండగ అంటే ఏ దేవతనైనా పూజించడము, తర్వాత ఉగాది పచ్చడి, తర్వాత పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యంగా తెలుగునాట. పంచాంగం అంటే రెస్ట్ ఆఫ్ ద ఇయర్, వచ్చే ఒక సంవత్సరంలో ఏమేమి గ్రహాలు ఎలా ఉంటాయి, వర్షం ఎలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫోర్కాస్ట్ ఆఫ్ ద మైక్రో అండ్ మ్యాక్రో. అంటే విశ్వంలో జరుగుతున్న గ్రహాలలో వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా ఉంటాయి, రాజ్యాలలో సంపద, వృష్టి, అనావృష్టి ఎలా ఉంటుంది, ఆ గ్రహాల ప్రభావం మనపై ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని మనము
దానిని అనుకూలంగా చేసుకోవడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. అంటే మన సంప్రదాయంలో ప్రతిరోజు పంచాంగ శ్రవణం అనేది ఏం లేదు. సంవత్సరానికి ఒకసారి ఇది విశేషంగా చెప్తే దీనికి విశేషమైన ఫలాన్ని కూడా ఉంటుంది. పంచాంగము అంటే 5 అంగాలుగా ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగం అని. మనం మామూలుగా మనకందరికీ కరణ యోగం అంతగా పరిచయం లేకపోయినా తిథి, వార, నక్షత్రాలు చూసే మనం దేనినైనా నిర్ణయిస్తాము. కాబట్టి తిథి, వార, నక్షత్రాల ప్రాముఖ్యాన్ని విశేషంగా వివరిస్తూ ఈ సంవత్సరం ఏం జరగబోతుంది అని తెలుసుకోవడంలో చాలా పంచాంగ శ్రవణ విశేషము ఉపయోగము కూడా మనం చెప్పబడింది అనమాట. సో పంచాంగ శ్రవణం అనేది ఈ రోజుతో మొదలై సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలాలను, వర్షాలు ఎప్పుడు బాగా పడతాయి, సో ఫార్మర్స్ అంటే రైతులకు ఎప్పుడు ఎక్కడ ఎలా వాళ్ళు పంటలు పండించుకోవాలి అని, ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నీటి ఎద్దడి అంటాం, అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రియల్లీ ఫేస్ లో రెయిన్, హౌ టు హార్వెస్ట్ అండ్ ప్రొటెక్ట్, ఆ నీళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నిటికీ కూడా ఒక ప్రణాళిక ఇచ్చే జ్ఞానాన్ని మనకు పంచాంగ శ్రవణం ఇస్తుంది అనమాట. సో ఇట్స్ ఫన్ టైమ్. సో బికాస్ వీ డోంట్ రియలీ లుక్ ఎట్ 1 year forecast, right, weather wise. సో దట్స్ వై దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. మనకు ఒక 1 year ఎట్లా ఉండబోతుంది అని చూసి, తర్వాత తెలుగునాట ఇంకొక ఫన్ థింగ్ ఈస్ కవిత్వం. భాష గురించి తెలుసుకోవడానికి ఒకరోజు అప్పుడప్పుడు శ్రీకరనామ సంవత్సర ఉగాది రోజు నేను ఒక కవిత్వం రాయడం జరిగింది, సరిగ్గా గుర్తులేదు. మన తెలుగు ఏదో సంఘంలో ఆ రోజు ఉగాది సంబరాలు జరుగుతున్నప్పుడు సరదాగా రాశాను, ఇది శ్రీకరనామ సంవత్సర ఉగాది, నా కవిత్వం బాగలేకపోయి మీరంతా టమోటాలు వేస్తే ఈ మేడపై పడ్డ టమోటా నాది అని. సో సరదాగా ఉంటాయి కవిత్వాలు. సో ఇట్ ఇస్ ఎ ఫన్ పోయటిక్ ప్రజెంటేషన్ అండ్ చాలా అందరూ కలిసి కవిత్వం చెప్పుకోవడం అనేది కూడా ఒక వైశిష్ట్యం. సో మనం ఒక సంవత్సర ఆదిగా జరుపుకునే ఈ పండగ దేవతా ఉపాసన పూజతో పాటు మనం షడ్ రుచులతో కలిసిన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, కవిత, కొత్త కవితలు చెప్పడం కానీ లేదంటే నచ్చిన కవితలు వినిపించుకోవడం కానీ చేస్తుంటాం అన్నమాట. The Ugadi Pachra story was really interesting because usually when you have like a dish, you only have 2 tastes in it, like sour or bitter. But like in Ugadi Pachra, you have like 6 in one. Yeah, that's why we call like Ugadi celebration represents the life in general and all the 6 రుచులు షడ్రుచులతో కలిసినదే జీవితం అన్న గొప్ప సందేశం కూడా ఈ పండుగలో నిబడి ఉంది. నువ్వు మాతో కలిసి ఉగాది పచ్చడి చేయడం ఎలాగో తెలుసుకున్నావు, ఉగాది అంటే ఏంటి, దాని వైశిష్ట్యాన్ని కూడా ప్రశ్నల ద్వారా నువ్వు తెలుసుకోవడమే కాకుండా మన ప్రేక్షకులకు అందరికీ కూడా తెలిసేలా చేశావు. చాలా సంతోషం.